సజీవ స్మృతులు 6వ భాగం. 5వ భాగంలో హైదరాబాద్లో బ్రతుకు దుర్భరంగా మారుతుంది రేణుకకు. చివరికి సారథి మాయమై ఉత్తరం రాస్తాడు. తల్లిని ఏ అక్క దగ్గరైనా వదిలేసి రేణుని పుట్టింటికి పొమ్మని. దాంతో శ్రీనివాసరావు గారు రేణుని కాంతం సీతమ్మని తీసుకెళ్తారు. చిన్న ఆడపడుచు పుష్ప కాన్పుకి సహాయంగా వెళ్తుంది రేణుక. కథ కొనసాగుతుంది. పుష్ప, సాంబార్ చూడు ఎంత బాగుందో. వెళ్లే లోపల రేణుక దగ్గర నేర్చుకో. పొరుగుంటి పుల్లకూర శాస్త్రం లేండి, అంతగా అయితే మీరే నేర్చుకోండి. అయితే నేర్పు రేణుక. మీ వదిని ఆఫీస్కి పంపి నేను హాయిగా వంట చేస్తాను. ఎంత గౌరవప్రదమైన పదవి. హాయిగా కూని రాగాలు తీస్తూ పనిచేస్తూ అలసిపోతే ఓ కప్పు టీయో కాఫీయో సేవిస్తూ చేసిన పదార్థాలు ఒకసారి రుచి చూసి అందరికీ పెట్టొచ్చు. మరోసారి అందరూ నవ్వారు. భోజనాలు ముగిశాయి. అందరూ పుష్ప దగ్గర కూర్చున్నారు. పాప పోలికలను గూర్చి కబుర్లు చెప్పుకున్నారు. సభికుల తరపున ఓ విన్నపం తమాషాగా చేతులు జోడించాడు కాంత్. చెప్పమన్నట్టు అందరూ చూశారు. కమ్మని భోజనం పెట్టారు. అలాగే శ్రవణానందంగా ఒక పాట పాడితే సంతోషిస్తాను. ఆ రోజు దొంగచాటుగా విన్నాను. ఆ క్షణంలో పుష్ప ముఖం చూస్తే అతనికంత సాహసం ఉండేది కాదు. రేణుక సిగ్గుపడేది కాదు. మీరు మరీను అన్నయ్య, ఇప్పుడేం పాటలు? పాట కనువైన సమయమేదో చెప్పరాదు చెల్లెమ్మ. తెలిసిందిలే. అతను కూడా నవ్వాడు. మీరు తమాషా చేస్తారు. త్వరగా అట నుండి లేచిపోయింది. తండ్రి సైగననుసరించి పిల్లలిద్దరూ గోల చేయసాగారు. అత్తయ్య పాడాలి, అత్తయ్య పాడాలి అంటూ. వారి గోలకు మళ్ళీ గదిలోకి వచ్చింది. సంగీతము సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టమండి. అదేం రాతో మా ఆవిడకు రెండింటిలో అభిరుచి లేదు. పాట పాడితే పారిపోవాలి, పుస్తకం ముట్టుకుంటే జ్వరం వస్తుంది. మీకు అభిరుచి ఉందిగా, చాలేండి. పుష్ప ముఖం తిప్పుకుంది. వారి చిలిపి కయ్యానికి నవ్వుకుంది. మీరు ఏ పని చేసినా ప్రత్యేకత కనిపిస్తుందిలేండి. తర్వాత నవ్వుదురు గాని పాడండి. ఇక ఎక్కువసేపు బ్రతమాలించుకోవడం బాగుండదని నెమ్మదిగా జయదేవుని గీతం పాడింది. శ్రోతలందరూ కాసేపు సర్వము మరిచి విన్నారు. నువ్వు రేడియోలో పాడాలి రేణుక, ప్రతిపాదించాడు కాంత్. ప్రయత్నం చేయండి అన్నది పుష్ప. అదేం గమనించకుండానే తల వంచుకొని. వారి ప్రశంసలకు ఉబ్బిపోయింది. ఏదో పాడతాను, రేడియోలో పాడే స్థాయికి రాలేదు. మీ స్థాయి మీకెలా తెలుస్తుంది? నిజంగా అద్భుతంగా పాడారు. ఆపండి మీ పొగడ్తలు. పొద్దుట అది లేచి పనిచేసుకోవాలా వద్దా? పొండిరా పిల్లలు, పడుకోండి కసురుకుంది పుష్ప. అందరూ వెళ్ళిపోయారు. రేణుకకు నిద్ర ఎలా వస్తుంది? భర్త మొదటి రాత్రి బలవంతంగా అలకసాగించి తన పందెం నెగ్గించుకొని పరిహాసాల పాలు చేశాడు. అదెంత మధుర స్మృతి. తొలిరేయి అతడు చూపిన ప్రేమంతా నటనేనా? ఎక్కడా అలా కనిపించలేదే. పచ్చిపాల వలె ఉన్న స్వచ్ఛమైన కళలు, చిలిపి పనులు. నిట్టూర్చింది. జీవితంలో మిగిలినవి నిట్టూర్పులేగా. ఎక్కడున్నారో? ఇంకెక్కడా? పద్మిని కౌగిలిలో హాయిగా నిద్రించి చుండవచ్చు. ఒక్కసారైనా భార్య బిడ్డలు గుర్తుకు రాలేదా? వసుధ ఇప్పుడే మొలిచిన మొక్క. ఆమెకెన్ని జరగాలి? ఎలా జరుగుతాయి? అన్నీ ప్రశ్నలే. ఒక్కదానికి సమాధానం లేదు. రాత్రిపూట కబుర్లు వద్దు మొర్రో అంటే వింటారు. పుష్ప విసుక్కుంది. ఊరుకో పుష్ప, రాత్రి కబుర్లు ఎంతసేపు చెప్పాం? అసలు ఆమెకు చాలా పనైంది. వేరే మనిషిని పెడతాను అంటున్నాడు ఉమాకాంత్. ఆదుర్దాగా కళ్ళు విప్పింది రేణుక. బాగా వెలుతురొచ్చింది గదిలోకి. ఆలస్యం అయితే లేపొద్దా వదినమ్మా? తొందరగా లేచింది. ఇప్పుడేమైంది? బిడ్డకు పాలు పడుతూ కూర్చుంది. రేణుక ఇంట్లోకి వెళ్ళేసరికి కాంత్ కాఫీ నీళ్లు ఫిల్టర్లో పోస్తున్నాడు. ఆగండి, నేను చేస్తాను. పాలు కుంపటి మీద పెట్టింది. ఒక్కనాడు కాఫీ చేస్తే అరిగిపోనులేండి. మీరు అసలు బాగా అలసిపోతున్నారు. ముఖం ఎలా పీక్కుపోయిందో. ముఖం కడుక్కురండి. ఆమె చేతిలోని గ్లాసులు అందుకున్నాడు. అయినా మీకు ఈ మధ్య పైత్యం ఎక్కువైంది. వంట ఇంట్లో ఏం పని? కేకేసింది. హతవిధి, వంట ఇంట్లో పని లేదా? నేను చేసే ఘనకార్యం మీరు చెప్పండి రేణుక. నేనేం చెప్పను, మీరు వెళ్ళండి. ఈసారి కోపంగా చూసింది రేణుక. అమ్మ బాబోయ్, వెడుతున్నాను. మా పుష్పకు ఒక్కరితకే చూపులతో భస్మం చేయటం వచ్చనుకున్నాను. మీకు వచ్చా? నవ్వుతూ బయటకు వెళ్ళాడు. రేణుక కాఫీ కలిపింది. 2 గ్లాసుల్లో పోసి పట్టుకెళ్ళింది. భార్యాభర్తలకి ఇచ్చింది. మీకేది? తల ఎత్తి చూశాడు. నేనింకా ముఖం కడగలేదు. తాగుతానులేండి. పోబోయింది రేణుక. మీ వరుస నాకేం నచ్చలేదు. ముగ్గురం 3 సార్లా? త్వరగా తెచ్చుకోండి. రేణుక అయోమయంగా చూసింది. అలా చూస్తావేం? అభిమానం చూపే అన్నయ్య అలక సాగిస్తారు. తెచ్చుకో, పుష్ప చెప్పింది. ఆమె వెటకారంగా అంటుందో నిజంగా అంటుందో తెలుసుకోలేదు రేణుక. త్వరగా వెళ్ళి తెచ్చుకుంది. అతని అభిమానానికి మతిపోసాగింది. కొన్నిసార్లు పసిపిల్లల కంటే హీనంగా మొండికిస్తారు. పుష్పకు కోపకారణమవుతుంది.
వెళ్ళిపోదామనుకుంటే ఇంత చేసి ఉయ్యాల్లో వేయకపోతే ఏం బాగుంటుంది. అందుకే వీలైనంత వరకు అతన్ని తప్పుకొని తిరుగుతోంది. 4 రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఆఖరు పిల్ల, అందులో వారు కోరుకున్న ఆడపిల్ల అని అందరికీ, అంటే ఇరువైపుల బంధువులకు ఆహ్వానాలు పంపారు. మీరు కాస్త తీరిక చేసుకుని బజార్ వెళ్ళిరండి. పిల్లలకు నాకు కొత్త బట్టలు తేవాలి. ఎంత అన్యాయం పుష్ప, నాకొద్దా? వద్దని ఎవరన్నారు? తెచ్చుకోండి. నేను చెప్తే పనిలేదా, పెట్టడం మూలుగుతున్నాయి అంటారు. ఇప్పుడు ఆసుపత్రికి దానికి ఎక్కువ ఖర్చు అయింది. మామూలువే తేండి. అలాగే వసుధకో ఫ్రాకు 25-30 రూపాయల్లో చీర తీసుకురండి. అయితే రేణుకను రమ్మని రాదు? మీకు మతిపోతోంది కాంతి అంటే కోపం. చూసేవారు ఏమనుకుంటారన్న భయం లేకుంటే ఎలా? అమ్మో, చూపులతోనే భస్మం చేయకు. ఆడవారి ఎన్నిక బాగుంటుందని, అంతకంటే ఏం లేదు. వస్తాను. అతను షాపింగ్ చేసి తిరిగి వస్తూనే అన్ని భార్య ముందుంచాడు. పిల్లల బట్టలు ఎంతో బాగున్నాయన్నది తనవి చూసుకుని గర్వపడుతూనే చిరుకోపం ప్రదర్శించింది. ఇంత ఖరీదైనవి ఎందుకు తెచ్చారు? నేను చెప్పాను, బోలెడు ఖర్చని. అరే ఇదేంటి, రెండెందుకు? ఆశ్చర్యంగా ఒకే మాదిరిగా ఉన్న 2 చీరలు చూసింది. ఒకటి నీకు, రెండవది రేణుకకు. అతని మాట పూర్తి కాకమునిపే ఆమె చేతిలోని చీర జారి కింద పడింది. ఆమె పరిస్థితి గమనించి విచిత్రంగా చూశాడు. అదేం చీరలు అసలు? నచ్చలేదా? అందరూ బాగున్నాయన్నారు. లేత నీలం రంగుకు ముదురు నీలం రంగు బార్డరు, చక్కని జరి చుక్కలు. వర్ణించకపోతున్నాడు అతను. ఆపండి మీ వర్ణన. ఒక చీరకి అంత ఖరీదు పెట్టొద్దు అంటే రెండెందుకు తెచ్చారు? ఎంతలో తేవాలో నేను చెప్పలేదా? చెప్పావులెద్దు. డబ్బు మరోసారి వస్తుంది, ఈ సంతోషం వస్తుందా? నిర్లక్ష్యంగా అన్నాడు. అవునవును, ఈ సంతోషము రాదు, ఇష్టమైన వారికి బహుమతి ఇచ్చే అవకాశము రాదు. కాస్త దూరంలో కూర్చొని పసిపిల్లలకు యాపిల్స్ కట్ చేస్తున్న రేణుక అంతా వింటూనే ఉంది. ఆమె మనసు సిగ్గుతో కుచించుకుపోయింది. తను ఊరుకుంటే లాభం లేదని జవాబు చెప్పింది. క్షమించండి అన్నయ్య గారు, అలాంటి చీరలు అంత ఖరీదైనవి కట్టకూడదని ఉన్న దాంట్లో చాలా భాగం అమ్మేశాను. ఇప్పుడు అది కట్టను, తిరిగి ఇచ్చిరండి. మీకు ఇవ్వాలని ఉంటే నేత చీర ఇవ్వండి అన్నది ప్రాధేయపూర్వకంగా. అదేం మాట? సారథ లేకుంటే ప్రపంచమంతా మునిగిపోయినట్టేనా? వింతగా చూశాడు. అతని అనాలోచితమైన మాటలకి ఆమె తల వంగిపోయింది. లేచి అవతలికి పోబోయింది. ఆగండి, మీరు దీని వంక చూసి చెప్పండి, బాగుండలేదా? మీకు ఎంతో బాగుంటుందని ఊహించాను, అతను ఆదుర్దాగా అన్నాడు. దయచేసి నన్ను ఇలా బ్రతకనివ్వండి. త్వరగా వెళ్ళి వంటింట్లో కూర్చుంది. ఆ తర్వాత భార్యాభర్తలకు చాలాసేపే వాదం జరిగింది. అది వినాలనిపించలేదు రేణుకకు. వంట ఇల్లు విడిచి రాలేదు. సాయంత్రం 7 కాగానే అన్ని భోజనాల గదిలో అమర్చి తప్పుకుంది. ఆమెకు తెలుసు అతను పిలుస్తాడు, పుష్ప కోపగించుకుంటుందని. ఏం చెయ్యాలి అని చాలాసేపు ఆలోచించింది. వదినా, నాకు ఆకలిగా ఉంది, భోంచెయ్యనా? పుష్పను అడిగింది. అసహజంగా ఉంది. వింతగా చూసి తలూపింది. భోజనం చేసే తీరు చూసి నవ్వుకుంది. ఆకలిని గుప్పెడన్నం పెట్టుకున్నావేమిటి? ఎందుకో తినాలనిపించడం లేదు. కంచం ఎత్తి లేచింది. ఆమె అనుకున్నట్లే అతను భోజనాల సమయంలో పిలిచాడు. పుష్ప ఆమె భోజనం చేసిందని చెప్పింది. నమ్మలేనట్టు చూశాడు కాంత్. పోనివ్వండి, ఊరికే ఇలా కూర్చుందురు గాని రండి. అది ఇక్కడ లేకుంటే మీకు ముద్ద దిగడం లేదా? తీక్షణంగా అడిగింది. అతను దెబ్బతిన్నట్లు చూశాడు. భార్య చేష్టలకు రూపకల్పన తీసుకున్నాడేమో. అతని ముఖం ఎర్రబడింది. వంటింట్లో నుండి చూస్తున్న రేణుక గుండె అదిరిపోయింది. ఏమన్నావు? ఉన్నమాటే. చాలు కానీ భోంచేయండి, విసురుగా జవాబిచ్చింది పుష్ప. అతనిలోని సంస్కారమో లేక భయమో అతన్ని కూర్చుండేలా చేసింది. కానీ భోజనం చేయలేకపోయాడు. ఆ రాత్రి అందరూ అశాంతితోనే గడిపారు. అతను రేణుకని తప్పుకొని తిరుగుతున్నాడు. పనులు యథావిధిగా జరిగిపోతున్నాయి. అనుకున్న రోజు రానే వచ్చింది. బంధువులు, మిత్రులు అందరూ వచ్చారు. బారసాల చక్కగా ముగిసింది. అందరూ రేణుక పనితనం మెచ్చుకున్నవారే. సాయంత్రానికి ఆమె బాగా అలసిపోయింది. తలనొప్పి తెచ్చుకుంది. ఎవరికీ చెప్పలేదు. అందరూ తమ తమ మాటల్లో లీనమయ్యారు. రేణుక స్టోర్ రూమ్లో చిన్న సంచి పరుచుకుని ముడుచుకొని పడుకుంది. అలసట వల్ల, తలనొప్పి వల్ల కళ్ళు మూతలు పడ్డాయి. రేణుక మృదువైన పిలుపు విని లేచింది. కాళ్లపై కూర్చుని తన వంకి చూస్తున్నాడు కాంత్. ఆమెకి ఎక్కడలేని కోపం వచ్చింది. భర్తకు దూరమైన స్త్రీలంటే అంత చులకనా? ఆవేశంతో ఏమో అనబోయింది. ఏమిటమ్మా అలా చూస్తావు? కటిక నేలపై ఇలా పడుకున్నావేమిటి? లే, నీ కడ్డేముంది, వెళ్ళి మంచంలో పడుకోరాదు. అతని కళ్ళు అనంతమైన ఆప్యాయతను కురిపిస్తున్నాయి. ఆ క్షణంలో అలాంటి అన్నయ్య ఉంటే బావుండును. అతని చేతుల్లో వ్రాలి తనవి తీర ఏడిస్తే బావుండును అనిపించింది. పర్వాలేదు, అలసట తీర్చుకుందామని నడుం వాల్చాను. లేవబోయింది. మొహమాటం వద్దు, బాబు చేత మాత్ర పంపిస్తానమ్మా. అతను లేచి నిలబడ్డాడు. మీరు అనవసరంగా శ్రమ పడుతున్నారు. ఆమె సరిగ్గా కూర్చుంది.
కాంత్ గమనించలేదు కానీ ఎవరో నడిచి వెళ్ళినట్టు రేణుక గమనించింది. ఎవరై ఉంటారా అని ఆలోచనలో పడింది. రెండవ రోజు బంధువులు ఒక్కొక్కరు వెళ్ళిపోసాగారు. పుష్ప ఎందుకో ముభావంగా ఉంది. రేణుకతో అసలు మాట్లాడడమే తగ్గించింది. కాంతం వెళ్తూ వెళ్తూ రేణుకను రమ్మని ఆహ్వానించింది. నాన్న రమ్మంటూ 2 ఉత్తరాలు రాశారు వదిన. అమ్మ ఎలా ఉందో, మరోసారి వస్తాను. ఇష్టం లేకుంటే రేపే వెళ్దువు గాని రా. ఉండని రాదక్క. దాని ప్రణాళిక ఏమిటో వెటకారం చేసింది పుష్ప. ఆ మాట రేణుక హృదయానికి బాకులా తగిలింది. కాంతం అంతగా పట్టించుకోలేదు. రెండవ రోజు వెళ్ళటానికి పెట్టే అన్నీ సర్దుకుంది రేణుక. రాత్రి పడుకున్నారు. మామూలుగా 5 గంటలకు లేచింది. అప్పటికే పుష్ప లేచింది. వంట ఇంటి వైపు పోబోతూ కాంత్ గదిలో నుండి వచ్చే మాటలు విన్నది. అక్కడే నిర్ఘాంతపోయి నిలిచిపోయింది. మీరు చెప్పే మాటలు నమ్మమనేనా? నేనేం వెర్రిదాన్ని కాను. పుష్ప, స్త్రీవి, సాటి స్త్రీని అర్థం చేసుకోలేవా? ఆ అమ్మాయిని చూస్తే చెల్లిని చూసినట్లే అనిపించింది. మనకు ఆమె చేసిన సహాయం గుర్తుంచుకొని ఆ చీర తెచ్చాను, దురుద్దేశంతో కాదు. బాధగా వినిపించింది అతని గొంతు. ఇంటి నిండా బంధువులుండగా ఆమెను వెతుక్కుంటూ పోయి సేవ చేయడం సదుద్దేశంతోనేనా? మాట్లాడరేం. నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఏం చూశావు? మూర్ఖంగా మాట్లాడకు. ఇంటి పని నీ పని చేసి అలసి ఓ మూల పడుకున్న ఆప్తురాలి క్షేమం కనుక్కోవటం తప్ప? మీ మనసులోకి మలినమైన ఊహలు ఎందుకు వచ్చాయి? అప్పుడే రేణుక చేసిన సేవ మర్చిపోయావా? సేవ మీ మీద ప్రేమంతా నా మీద ఒలకబోసింది. మీ అభిమానం సంపాదించాలని, మీకు చేరువవ్వాలని, ఇంతకంటే మరేం లేదు. పుష్ప, ఏ ఆధారంతో అమ్మాయిని శంకిస్తున్నావు? దెబ్బతిన్నట్టుగా ఉంది అతని గొంతు. మీ రసికత్వము ఎరిగిన దాననే మీ సమక్షంలో ఆవిడ పరవశించిపోతూ సిగ్గుల మొగ్గ అవటం, ఆమె సంగీతానికి మీరు పరవశించిపోవటం ఇంకా ఏం కావాలి? చి మూర్ఖురాలా! అలా అయితే నిన్ను శంకించాలి. తలత్ పాటలు రేడియోలో వస్తే సర్వం మర్చి అక్కడ కూర్చుంటావు. మీ బావగారు వస్తే పసిపిల్లలా ఆయనతో ఆడతావు. ఏమిటి మీరంటున్నది? నన్ను శంకిస్తున్నారా? వణికిపోయింది. ఎందుకంతలా వణికిపోతావు? నీలాంటిదే సాటి స్త్రీ అని తెలియదా? నేను పూర్వాశ్రమంలో రంగేళి రాయుడినే కావచ్చు, కానీ చెల్లెలుగా భావించే స్త్రీ మీద అన్య విధంగా ప్రవర్తించేటంత నీచుణ్ణి కాను. ముక్కు పచ్చలారని అమ్మాయి 19 సంవత్సరాలకి ఇంకా కొందరు కాలేజీలకు వెళ్తూ గంతులు వేస్తారు. అన్ని సుఖాలు ముగిసి యోగినిలా ఉన్న ఆమెపై నింద వేయటానికి నీకు నోరెలా వచ్చింది? ఆమెను చూస్తే జాలి వేయడం లేదా? సమర్థించుకోవడానికి ఏం లేండి. మళ్ళీ అదే మాట. పుష్ప, ఒకరి శీలాన్ని శంకించే కన్నా ముందు యోచన అవసరం. స్త్రీకి ప్రాణం కంటే ఎక్కువైంది శీలమే. దానిని శంకించిన నాడు ఏ సాహసమైనా చేస్తారు. జాగ్రత్త. ఎలాగూ ఈరోజు వెళ్ళిపోతుంది. కనీసం నీకు చేసిన సేవైనా గుర్తుకు తెచ్చుకో. అది మనసులో ఉంచుకొని అయినా సరే ఆమెను నొప్పించకు. మన ఇంటి నుండి పుట్టెడు దుఃఖాన్ని మోసుకుపోవటం నాకు ఇష్టం లేదు. అతని గొంతు ఆర్ద్రంగా వినిపించింది. పుష్ప బయటకు వచ్చింది. కొంచెం దూరంలో బొమ్మలా నిలబడిన రేణుకను చూసింది. ఆమె ముఖం కోపంతో జేవురించింది. ఓహో, ఈ అలవాటు కూడా ఉన్నదా? భార్యాభర్తల సంభాషణ చాటుగా వినటం. అవ్వా వదినా, నాలాంటి వారికి ఎన్ని అలవాట్లు లేకుంటే జీవితం వెళ్ళమారుతుంది. నిర్జీవహాసం చేసింది. ఒక్క మాట గుర్తుంచుకోండి. మీరు ఊహించినంత వంచకురాల్ని, బగలాడిని మాత్రం కాదు. అదేం కర్మమో ఇలాంటి ప్రసంగాలు వినవలసి వస్తుందనే నలుగురున్న చోట కూర్చోను, ఎక్కువ మాట్లాడను. అయినా పడవలసిన మాటలు నా చెవుల్లో పడుతూనే ఉంటాయి. మీ సంభాషణ వినాలని నిలవలేదు. మామూలుగా లేచి వెళ్తుంటే నన్ను గురించిన మాటలు ఇక్కడ ఆపివేశాయి. అంతే వదినా. మీరు ఏ ఆధారంతో నన్ను అపార్థం చేసుకున్నారో తెలియటం లేదు. అదృష్టానికి దూరమైన వారంతా అవినీతికి పాల్పడతారనుకోవడం అవివేకమే అవుతుంది. ఆమెకు కంట నీరు కూడా కరువైంది. చాలే, మాటలు నేర్చావు. ఆ మాత్రం తెలివి సంసారం చేయటంలో చూపితే వారు దేశాల పాలు కాకనే పోవును. నిరసనగా చూసింది పుష్ప. మంచి మాటలు మాట్లాడేవారంతా విచక్షణ జ్ఞానం కలవారేనని పొరబడ్డాను. అవసరం వస్తే అనుమానించటానికి, అవమానించటానికి ఎవరైనా వెనుతీయరని తెలిసిపోయింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటాను ఈ విషయంలో. ఈ నెల రోజుల్లో మీ మనసుకు బాధ కలిగితే క్షంతవ్యురాలను. 2-3 రోజుల నుండి మారిపోయి మాటలనడం తప్పితే మిగతా మీ ఇంటిలో గడిపిన రోజులు మర్చిపోయినటువంటివి. మరోసారి వసుధ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అన్నయ్యను చూడగానే స్వంత అన్నను చూసినట్లే అనుభూతి పొందాను. మరే దురుద్దేశము లేదు. నా సంసారం ఎలాగూ చిన్న భిన్నమైంది. నన్నేమన్నా పర్వాలేదు, బాధపడి ఊరుకుంటాను. మీరు పెద్దవారు, చెప్పాల్సిన దాన్ని కాదు, అయినా చెప్తున్నాను. లేనిపోని అనుమానాలతో మీ సంసారాన్ని నరకం చేసుకోకండి. ఆవేశంగా బాత్రూంలో దూరింది. మొహం కడుక్కొని ఒలికిపోయినన్ని కన్నీరు ఒలకనిచ్చి ఇంట్లోకి వచ్చింది. వసుధను లేపి తయారు చేసింది. పుష్ప కొడుకులు కూడా మేల్కున్నారు. అత్తయ్య, మరో 4 రోజులుండవు మారాం చేశారు.
మంచి చెడు తెలియని వారిని అక్కున చేర్చుకుని ఓదార్చింది. ఈసారి వస్తే చాలా రోజులుంటాను బాబు, బుద్ధిగా చదువుకోండి. అయితే వసుధను ఉంచిపో, చిన్నవాడు అడిగాడు. ఇప్పుడెలా? అమ్మకు చిన్న పాప ఉంది. మీరు బడికి పోతే ఇద్దరినీ చూడలేదు. మరోసారి పుష్ప ఇచ్చిన కాఫీ అందుకుంది. పెద్దబ్బాయిని రిక్షా పిలవమని పంపింది. పుష్ప ఓ పళ్ళెం తెచ్చి రేణుక ముందుంచింది. ఆ రోజు కాంత తెచ్చిన చీర, ఆకులు, వక్కలు, కుంకుమ ఉన్నాయి. ఆనాడే చెప్పాను వదిన, అంత ఖరీదైన చీరలు నాకొద్దని. ఆకులు, వక్కలు, కుంకుమ చాలు, అవి తీసుకుంది. అలక లేక రేపు బంధువులందరితో మా ఆడపడుచు చాకరీ చేయించుకుని ఒక చీరైనా పెట్టలేదని అనటానిక? నిష్ఠూరంగా చూసింది. నాకున్న బంధువులెవరు? చీర కోసం చాకరీ చేయలేదు వదిన. ఉండని, మరేమనుకోకు. మనసు వెదపడుతున్నా మర్యాద కోసం పాకులాడటం దేనికి? మీరే అనుమానించినప్పుడు ఆ చీరను చూసి ఇతరులు అనుమానిస్తారు. పెట్టే మూసివేసింది. రిక్షా వాకిట్లో ఆగింది. రేణుక ఆడపడుచుకు నమస్కరించింది. పనామెకు పావలా డబ్బులు చేతిలో పెట్టింది. బయటికి వెళ్ళేటప్పుడు కాంత్కు చెప్పాలా వద్దా అని ఆలోచించింది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి గదిలో అడుగుపెట్టింది. పడక కుర్చీలో కూర్చుని కాళ్లపై చేతులు పెట్టుకున్నాడు. వెళ్ళొస్తానన్నయ్యా. వంగి అతని పాదాలు స్పృశించింది. అమ్మా, అతని కళ్ళు సజలంగా ఉన్నాయి. మాకు నువ్వు చేసిన ఉపకారానికి బహుమతి పుచ్చుకుని వెడుతున్నావా? క్షమించమ్మా, ఈ అన్నను క్షమించు. మీరంత బాధపడాల్సిన పనేం లేదు. నా వెంటనున్న దురదృష్టదేవత ప్రేరేపితము. లేదమ్మా, నీ మనసుకు కలిగిన గాయం నా మనసులో ఎప్పటికీ పచ్చి పుండుగా ఉంటుంది. ఒక్క విషయం, నువ్వు ఈ నెల రోజుల్లో మాకు చేసిన నిస్వార్థమైన సేవకు ఏమీ ఇవ్వలేను. రాకూడదు, కానీ ఎలాంటి కష్టం వచ్చినా ఈ అన్న ఉన్నాడని మర్చిపోకు. మీ మృదు హృదయానికి ధన్యవాదాలు అని బయటికి వెళ్ళి రిక్షాలో కూర్చుంది. సాగిపోయే రిక్షా నుండి వెనక్కు చూస్తే కిటికీలో నిలబడిన కాంత్ పంచెతో కళ్ళొత్తుకోవడం కనిపించింది. ఆ క్షణంలో దురవస్థకు గురిచేసిన భర్త ఎడ, బాకులా మాటలు విసిరే బంధువుల ఎడ ఆమె మనసు విరిగిపోయింది. రాధమ్మ మరలా ఆసుపత్రిలో చేరింది. పక్షవాతం, పగవారికి కూడా వద్దనుకుంది. తల్లి అవస్థ చూశాక రేణుక ఎక్కువ భాగం తల్లి సేవలోనే గడుపుతోంది. ఈ మధ్య కొత్త చిక్కొచ్చింది. వెంకట్ చేతిలో ఏది చూసినా కావాలంటుంది వసుధ. మధురాక్షి కసిరి కొడుతుంది. అది చూసి తన హృదయం గిలగిలలాడినా ఏమనగలదు? రాధమ్మ కదలలేని స్థితిలో ఉంది. ఇనప్పెట్ట తాళాలు మధురాక్షి కొంగున ఉంటాయి. తల్లి పెట్టినవి దొంగచాటుగా అందరికీ పంచిపెట్టేది. కానీ ఏనాడు ఎవరిని దేవిరించి ఎరుగదు. అందుకే వీలైనంత మటుకు వసుధను వెంకట్ పరిసరాలకు వెళ్ళనివ్వదు. తల్లి దగ్గరున్నప్పుడు వసుధను వెంటనే తీసుకెళ్తుంది. ఆ పిల్ల ఆసుపత్రంతా తిరుగుతుంది. బంతి లాంటి పిల్లను ఈ రోగాల నిలయానికి ఎందుకు తెస్తావు తల్లి? చిన్నపిల్లలకి త్వరగా సోకుతాయి. అక్కడున్నవారు సలహా ఇచ్చేవారు. కూతుర్ని గుండెల కదుముకొని నువ్వే రక్షించు తండ్రి అని వాపోయేది. మధురాక్షి ఈ మధ్య చాలా మారిపోయింది. కాస్త గర్వం కూడా హెచ్చింది. ఆమె ప్రవర్తనకి ఎప్పుడూ బాధపడలేదు రేణుక. ఆమె ఎప్పుడూ ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. ఎవరైనా వారం రోజులుండి పోయేవారిని గౌరవిస్తారు, కానీ ఎప్పటికీ ఉండేవారిని ఎవరు గౌరవిస్తారు అని సరిపెట్టుకుంది. 2-3 సార్లు వసుధపై చేయి కూడా చేసుకుంది. చూడనట్టే ఊరుకుంది. ఆ రోజు శ్రీనివాసరావుతో పని ఉన్నవారెవరో కమలా పళ్ళు ఇచ్చి వెళ్ళారు. అవి మేడ మీద తన గదిలో దాచి వచ్చింది మధురాక్షి. కొడుకు చేతిలో పెట్టింది. మరొకటి ఒలిచి సగం వసుధ చేతిలో పెట్టి సగం తాను తిన్నది. పుల్లగా ఉన్నాయనుకున్నాను, బాగానే ఉన్నాయి అన్నది చప్పరిస్తూ. పిన్ని, నాకు సగం వద్దు. వసుధ మధురాక్షిని పిన్ని అనే పిలుస్తుంది. ఆ పిల్ల దృష్టి వెంకట్పై ఉంది. ఎందుకొద్దు? బొమ్మలు ముడివేసింది మధురాక్షి. వెంకట్కి ఒకటిచ్చావుగా, గట్టిగా అరిచింది. నేరమంతా నీదేనన్నట్టు చూస్తూ. ఇస్తే ఏమైంది? నీ కళ్ళన్నీ వాడి మీదే ఉంటాయి. ఆమె మాట విననట్టే పరుగు తీసి వెంకట్ చేతిలోని పండందుకుంది వసుధ. దూరం వెళ్ళి పండు ఒలవాలని ప్రయత్నించసాగింది. వాడు ఆరున్నొక్క రాగం తీశాడు. వసు, ఇచ్చేయి ఆ పండు. వాడు ఏడుస్తుంటే కనిపించడం లేదు. నేనేమివ్వను, పరిగెత్తపోయింది మధురాక్షి. వెంటబడి వసుధను పట్టుకొని 2 అంటించింది. పండు లాక్కుని వెంకట్ చేతిలో పెట్టింది. నువ్వో దరిద్ర పిల్లాడివిరా, పైన కూర్చొని తినరా అంటే వినవు. కసురుకుంటూ పైకి వెళ్ళిపోయింది. వసుధ ఏడ్పుతో ఇల్లంతా ప్రతిధ్వనిస్తోంది. మల్లె చెట్టు ఆకు దూస్తున్న రేణుక అంతా చూస్తూనే ఉంది. ఈ మధ్య మనసును రాయి చేసుకుంటుంది. మధురాక్షి కొట్టిన దెబ్బలు వసుధ వీపు మీద కాదు, రేణుక హృదయం మీద పడ్డాయి. చిన్న తగ్గులకు ఆరా తీసి సముదాయిస్తే తన దుఃఖం చూసి వచ్చేవారున్నారని వసు తలుస్తుంది. అలాంటి తలంపే ఆ పిల్లకు రావద్దు అనే ఉద్దేశంతో మనసు సలసలమంటున్నా తన పనిలో లీనమైంది. ఏడ్చి కాళ్ళు నేలకు కొట్టి అలసి అక్కడే నిద్రపోయింది. తన పని అయ్యాక ఎత్తి పడకలో వేసింది కూతుర్ని. ఆ రాత్రి ముద్ద దిగలేదు. అలాంటి రాత్రుళ్ళు ఎన్నో.
ఒక రకమైన మనుష్యులుంటారు. ప్రతిఘటించి ఎదురు చెప్పేవారుంటే భయపడతారు. శాంతంగా ఉంటే వారిలోని పశు ప్రవృత్తి పైకి లేచి ఇతరులను బాధ పెడుతుంది. అలాంటి ప్రవృత్తి కలిదే మధురాక్షి. రేణుక మౌనం ఆమె అధికారానికి ఎంతో బలమిస్తోంది. వసుధపై తనకు అన్ని అధికారాలు ఉన్నాయి అన్న భావన ఆమెలో నాటుకుపోయింది. అందుకే చీటికి మాటికి చేయి చేసుకోవడం మొదలుపెట్టింది. పాలగిన్నె పెరటి గుమ్మంలో పెట్టింది. వంట మనిషి ముఖం తల్లి చేత కడిగించుకొని వస్తున్న వసుధ చూడలేదు, తన్నేసింది. పాలన్నీ నేలపాలయ్యాయి. లోపల నుండి వచ్చిన మధురాక్షి మండిపడి ఎడాపెడా వేయసాగింది. తల్లి హృదయం భరించలేకపోయింది. మధురాక్షి చేతిలో నుండి బిడ్డను లాక్కుంది. పిన్ని, మీ బలమంతా దానిమీద చూపడం దేనికి? ఆమె కళ్ళ నుండి ముత్యాల సరం తెగిపడినట్లే నీరు కారుతోంది. సేరు పాలు నేల మీద పూస్తే చూస్తూ ఊరుకుంటారని అనలేదు. అలా పశువును బాదినట్లు బాధితే వస్తాయా? మరి ఆ పిల్లకు తను చేసిన తప్పు తెలిసేదెలా? దాని తప్పు తెలవాలంటే తెలియజెప్పే మార్గం ఉంది. నష్టం పూడాలంటే వారం రోజులు దానికి పాలివ్వొద్దు. కూతుర్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఈ కొంపలు అందరికీ చేయటానికి కర్తను గాని ఒక్క మాట అనటానికి వీల్లేదు. చేతగాని రోషాలు మాత్రం అందరికీ ఉన్నాయి. గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆ దినమంతా గొణుగుతూనే ఉంది. ఇలాంటి చిన్న చిన్న తగవులు రోజు వస్తూనే ఉన్నాయి. వీలైనంత వరకు పట్టించుకోదు రేణుక. పుస్తకం అంటే ప్రాణం విడిచేది. పుస్తకం పట్టుకుంటే పేజీలు తిరగవు. భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంది. పగలు అలా చాప మీద నడుం వాల్చింది. శ్రీనివాసరావు హడావిడిగా వచ్చాడు. అతని వెనకాల వచ్చిన కూలి 3 చక్రాల సైకిలు పెట్టి వెళ్ళిపోయాడు. అట్టపెట్టే పైన గదిలో పెట్టించింది. కొడుకును దానిపై కూర్చోబెట్టింది. వాడికి కాళ్ళు అందటం లేదు. తల్లి తండ్రి అందరూ హాలంతా తిరుగుతున్నారు. ముసలాడిని చేసుకున్నా వయసువాడిని చేసుకున్నా అనుభవించే అదృష్టం ఉండాలి అనుకుని నిట్టూర్చింది. పాపం వసుధ దురదృష్టవంతురాలు. కొన్నిసార్లు పాలు లేక అల్లాడింది. ఆటలు పాటలు అసలు లేవు. అదిరింపులు విదిలింపులతోనే పెద్దదవుతుందేమో. తండ్రి నవ్వుకు ఈ లోకంలోకి వచ్చింది. దీని చాదస్తం ఎన్ని మందులు తింటే అంత మంచిది అనుకుంటుంది. డాక్టర్ ఏమో లాభం లేదు, ఇంటికి తీసుకుపోమన్నాడు. చెప్తే వినదు. ఉండనియ్యి. పెద్ద భార్య స్థితి చూపుతూనే చిన్న భార్య కులుకులకు నవ్వుతున్నాడు. తల్లి అనారోగ్యం అంత నవ్వులాటగా మారిందా? మూలుక్కున్న ఓ తృప్తి. అమ్మకు బాగవదా? ఆ భావన ఆమెని ఎంతో కలిచివేయసాగింది. రేణు, తండ్రి పిలుపు విని బయటకొచ్చింది. అతనికి దూరంగా కుర్చీ జరుపుకొని కూర్చుంది. మీ అమ్మ మొండి మనిషి అమ్మ. నేను ఎన్ని దిక్కులని తిరగను. డాక్టర్ లాభం లేదని చెప్పాడు. ఈ ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉంటే మంచిది కదూ. మరీ తీసుకురాకపోయారా? క్రింది పెదవిని నొక్కిపట్టి అడిగింది. చెప్తే వినందే. నువ్వు రేపు నా వెంటరా. నచ్చచెప్పి పిలుచుకొద్దాం. తలూపింది. 2వ రోజు ఇరువురు వెళ్లారు. మాట కూడా పడిపోయింది. బావురు మంది రేణుక. రాధమ్మ మూగగా కన్నీరు కార్చింది. కూతుర్ని చూసి టాక్సీలో ఇంటికి తెచ్చాడు. మధురాక్షి కుర్రాడిని ఆ ఛాయలకి రానివ్వటం లేదు. భర్తను దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేసింది. ఏమిటే? కాస్త విసుగుతో దగ్గర కూర్చున్నాడు. నోరు లేదు, సైగ లేదు. సైగ చేస్తూ రాయమన్నట్టు చూపుచూ రేణుకను చూసింది. అర్థమైంది. ఇచ్చేదేదో రేణుకకు ఆమె బ్రతికుండగానే ఇవ్వమంటుంది. ఇప్పుడేం తొందర అన్నాడు. కానీ చూసిపోవడానికి వచ్చిన వారు పెద్దలు అదే మాట చెప్పారు. ఏదో రాయి శ్రీనివాసరావు. ఆ తల్లి శాంతిగా మరణిస్తుంది. అతనికి ఎటూ తోచటం లేదు. హాల్లో అందరూ కూర్చున్నప్పుడు చిన్న భార్యను అడిగాడు. ఇప్పుడు తినేదంతా ఎవరి సొమ్ము? మందికేం ఎన్నైనా చెప్తారు. ఇంచుమించు 20,000 దాకా ఇచ్చారు. అది కట్నం కాదా? రేపిచ్చింది ఉంచుకుంటుందని ఏం నమ్మకం? భర్త రాగానే దాన్ని అమ్మి పాడు చెయ్యరు. రుసరుసలాడింది. అటు దానికి నోరు లేదు. చేతులు నొప్పి పుట్టేలా సైగలు చేస్తోంది. వినేవారుంటే ఎన్నైనా చేస్తారు. అందరూ తనలాంటి స్వార్థపరలేనని ఆమె భావన. మీరు ఒకటి. ముసలాడిని కట్టుకున్నందుకు ఏడవలసింది నేను. నాన్నగారు, అనవసరంగా మీరు బాధపడవద్దు. మీరిచ్చిన ఆస్తిపాస్తులుంటాయని అనుకోను. అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మన అంత ధనవంతులు కాకపోయినా మా అత్తగారికి ఏం లోట్లేదు. దురదృష్టం వెంటాడింది. అంతా తుడుచుకుపోలేదు. నాకేం వద్దు. అమ్మ అనవసరంగా బాధపడుతుంది. రాశానని చెప్పండి చాలు అన్నది రేణుక. శ్రీనివాసరావు ఆలోచిస్తుండగానే వారం గడిచింది. రోజు మృత్యువుకు దగ్గరవుతున్న రాధమ్మ కళ్ళు భర్త వంక దీనంగా చూసేవి. మూగగా కన్నీరు కార్చేవి. ఎంత కఠినాత్ముడైనా కరిగిపోతాడు. ప్లీడర్ సమక్షంలో చెరువు కింద 6 ఎకరాల పొలం కొత్తగా కొన్నది రేణుక పేరు రాసి రాధమ్మకు చూపించాడు. ఆమె ముఖం వెలిగిపోయింది. ఇంట్లో కూర్చుంటే ఫలసాయం వచ్చే పొలం ఆమెకు రాశారు. మేమేం కావాలి? మధురాక్షి కంటతడి పెట్టింది. ఆలోచించే రాశాను మధు. ఆడపిల్ల తిరిగి చేయించుకోలేదు. చెరువు నీటి పంట ఎవరైనా ఇట్టే కౌలు తీసుకుంటారు. నీకేం దిగులొద్దు. చాలా అమ్ముతున్నారు, కొంటాను. నలుగురిలో తల ఎత్తుకు తిరగాలంటే ఈ పని చెయ్యక తప్పలేదు.
ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి రాధమ్మకు నోరొచ్చింది. అది 10 నిమిషాల కొరకు. ఆ 10 నిమిషాలు రేణు రేణు అంటూనే కలవరించింది. ఆ కలవరింపులోనే కన్ను మూసింది. రేణుకు జీవితంలో మరో మరుపురాని క్షణం దొర్లిపోయింది. ఆమెకు తప్ప రాధమ్మ మరణం అందరికీ ఆనందమే కలిగించింది. అది వారి స్వార్థం కాదు. ఆమె రోగం అటువంటిది. ఎక్కువ రోజులు బాధపడకనే పోయింది. ఈ రోగం మామూలుదా? ఓ నిట్టూర్పు విడిచాడు శ్రీనివాసరావు. పసుపు కుంకుమలతో సర్వాలంకారంతో అంతిమయాత్ర సాగించే తల్లి పాదాలను కౌగిలించుకుని బావురు మంది రేణుక. రెక్కలుడిన పక్షి తన బోర క్రింద పిల్లలను దాచినట్టే ఓ రక్ష ఉండేది. తల్లిపోతే తరం పోయింది అంటారు. రేణుక జీవితంలో ఎక్కడా వెలుగే కనిపించలేదు. ఆమె కర్మకాండలకు చాలామందే వచ్చారు. పోయిన రాధమ్మపై అభిమానం లేకున్నా శ్రీనివాసరావు ఆదరణ కావాలి. ఆడపడుచులంతా వచ్చారు. వారంతా ఆమెను పట్టుకొని దుఃఖించారు. ఆమె మౌనంగా యోగిన్లా ఉండిపోయింది. అబద్ధపు మర్యాదలతో పైకి బుడిబుడి దీర్ఘాలు తీస్తుంటే రాయిలా ఉండిపోయింది. చూడమ్మా, పిల్ల గట్టిదే. ఆ రాధమ్మ ఎంత ఆరాటపడేది ఈ చక్కని కూతురి కోసం. ఆమె ఆరాటం కూలిపోను. ఆయన్ను నిలవనిచ్చిందా? ఆస్తంతా కూతురి పేరు రాయించుకునే ప్రాణం విడిచింది. మధురాక్షి దీర్ఘం తీసింది. ఆస్తంతానా? నువ్వెలా ఊరుకున్నావు? అంటే గట్టిదంతా పోయిందమ్మా తల్లి. మధురాక్షి కొత్తవారు రాగానే ముఖానికి కొంగు పెట్టుకొని, మా అక్కయ్య మమ్మల్ని వదిలిపోయిందర్రో, ఇంటి లక్ష్మి కదిలిపోయింది, మాకు ఏం చేయకపోయినా ధీమాగా ఉంటుందనుకున్నాం అంటూ రాగాలు తీసేది. ఊరుకో అమ్మా, ఏ తల్లి కడుపును పుట్టావో. సవతి కోసం ఇంత దుఃఖించేవారు ఎవరి కాలంలో వచ్చిన వారి ఓదార్పు. చిన్ననాడైనా నీట ముంచి స్నానం చేయిస్తూ కర్మ చేయిస్తున్నాం. వాడే కదా దిక్కు. వెంకట్ను చేరబిల్చేది. ఆ ముసల్దాన్ దగ్గరకు వద్దురా అంటే వెళ్తాడు. ఏం రోగం అంటుకుందో పాడు. ఒకసారి చచ్చినాక తేవద్దు. ఇంట్లో ఉన్న వాళ్లను చంపేలా ఉన్నాడు. ఆమె రాధమ్మను విసుక్కునేది. జగమే ఒక మనోహర నాటక మందిరం అనే సూక్తి గుర్తుకొచ్చింది. ప్రతిక్షణం నటించాల్సిందే కాబోలు. అందుకే పిన్ని అంత నటన చేస్తోంది అనుకుంది. గోదానం, పసుపు చీరలు బ్రాహ్మణ ముత్తైదవులకి ఇప్పించి అందరి చేత ఓహో అనిపించుకుంది మధురాక్షి. అన్నీ చూస్తూ మౌనంగా ఉంది. అందరితో పాటు తింటూ అన్నీ తిలకిస్తోంది. 12వ రోజు కాగానే ఇల్లు ఖాళీ చేసినట్టు బంధుజనం అంతా వెళ్ళిపోయారు. చీకటి నిశ్శబ్దం తోడుండగా గదిలో ఒకతి పడుకుంది రేణుక. వసుధ తల్లివంక చిత్రంగా చూడసాగింది. అమ్మమ్మ ఎక్కడికి పోయిందే? మనకు తెలియని చోటుకమ్మా. మరి అందరూ చచ్చిపోయిందంటున్నారు కదమ్మా. చచ్చిపోవడం అంటే మనకు తెలియని చోటికి పోవటమేనమ్మా. పడుకో, భయం వేస్తోందే అన్నది తల్లికి దగ్గరగా జరుగుతూ. భయం దేనికి? నేనున్నానుగా. మరి పిన్నేమో రాత్రికి అమ్మమ్మ దయ్యమై వస్తుందని చెప్పింది. కావాలంటే వెంకన్న తాతను మరిడమ్మను అడుగు. 3 ఏళ్లు నిండిన వసుధ విన్నది విన్నట్టు చెప్పింది. వసు గావుకేక పెట్టింది. అమ్మా, అలా చూడకు, భయం వేస్తుంది. తల్లిని ఖర్చుకుపోయింది. రేణుక పిచ్చినవ్వు నవ్వుకుంది. తల్లి పడుకునే మంచం కేసి చూస్తూ కూర్చుంది చాలాసేపు. తెల్లవారి మరిడమ్మ తలుము తట్టినప్పుడు తూలుతూ లేచి వెళ్ళి తలుపు తీసింది. మధ్యాహ్నం కూడా వేడిగానే ఉంటుంది. వర్షాలు పడినా భూదేవి చల్లబడలేదు. నేలపై పడుకుని పైకప్పు కేసి చూస్తోంది. సారథి ఉన్నాడా? అసలు పేకాట దగ్గరంతా రౌడీలే ఉంటారా? వారితో తగాదా పడలేదు కదా. వారేం చేస్తారో? ఆ ఆలోచన రాగానే నిలువెల్లా వణికిపోయింది. తల్లి దిగులు పెట్టుకున్నది. ఒకసారి వచ్చిపోమ్మని రాసింది కాంతం. ఆడబిడ్డ భర్త పేపర్లో వేయించిన ప్రకటన దండగే అయిందట. రేణమ్మ, ఎవరో మొగాయనొచ్చారు, మిమ్మల్ని చూడాలంట, మరిడమ్మ వచ్చి చెప్పింది. మెడకున వసతి చేయి విడిపించుకొని నెమ్మదిగా బయట హాల్లోకి వచ్చింది. ఎవరైనా తెలిసిన వారు తల్లి మరణానికి సానుభూతి చూపడానికి వచ్చారేమోనని వెళ్ళింది. ఆగంతకుడిని చూసి క్షణం తెల్లబోయింది. మరుక్షణమే 4 రోజుల నుండి గడ్డకట్టిన కన్నీరు కరిగి కారసాగాయి. అన్నయ్య అంటూ అతను 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది. అతను ఆమె తలను పైకెత్తి గుండెలకు హత్తుకున్నాడు. ఊరుకో అమ్మా, ఊరుకో. అతని కంటి నీరు ఆమె శిరం తడిమింది. విధి విపరీతం, చెప్పలేం చెల్లి. నొప్పిగల చోట మరలా దెబ్బ అన్నాడు కాంత్. ఆమె కన్నీరు ఒత్తాడు. తేరుకుని దూరం జరిగింది. కూర్చోండి, కుర్చీ చూపించింది. అతను కూర్చున్నాక తను కూర్చుంది. ఈ దిక్కులేని దానిపై ఇంకా సానుభూతి ఉందా అన్నయ్య? అమ్మ పోయినప్పటి నుండి ఎందుకో కన్నీరే కరువైంది. ఈరోజు మిమ్మల్ని చూడగానే ఆపుకోలేకపోయాను. జనం ఎన్నో రకాలుగా అన్నారు. రాయి రప్ప అని కళ్ళు తుడుచుకుంది. విన్నానమ్మా, నీ హృదయము తెలుసు. నటించే వారి ముందు కరుగలేదు, అందుకే వచ్చాను. దాన్ని దిగమింగుతూ ఏమైపోతావోనని భయం పుట్టింది. నిజమన్నయ్యా, అందరూ లోకరీతులు, మనుష్యుల మనస్తత్వాలు చర్చిస్తే చాదస్తం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమవుతోంది.
ఇంకా ముందు ముందు చాలా అర్థమవుతాయమ్మా. నాన్నగారు పిన్నిగారు లేరా? మేడపై నిద్రపోతున్నారు. ఏం మనుష్యులో! పుట్టెడు దుఃఖంతో ఒంటరిగా ఉంటే వారికి నిద్ర ఎలా వస్తుంది? పిన్ని అంటే పరాయిది. అపురూపంగా ఒక్క కూతురువని పెంచిన నాన్నగారికి కూడా సానుభూతి లేదా? ఈ మనుష్యుల్ని, మమతా బంధాలని చూస్తే నవ్వొస్తుందమ్మా. మీ వదిన మరో రకంగా చెప్పింది. మధురాక్షి మారుటితల్లా మహా ఇల్లాలని. ఆ మాత్రం ఊహించలేరా అన్నయ్య? నలుగురి ముందు అంతా బాగానే ఉంటారు. పాప బావుందా? తప్పటడుగులు వేస్తోందా? ఎక్కడ? గోడలు పట్టుకుని నడుస్తోంది. బాబులైతే నిన్ను వసదను గుర్తు చేయని క్షణం లేదు. పసిపిల్లలు దేవుని స్వరూపం అంటారుగా. అత్తయ్య కూడా బాగా చిక్కిపోయిందట కదా? అవునట. ఈ మధ్య నేను వెళ్ళలేదు. కాసిన మంచినీళ్ళు ఇస్తావా రేణు? అయ్యో, నా మతి చూడు. ఎండను పడొచ్చారు. మంచినీళ్ళు కావాలా అని కూడా అడగలేదు. త్వరగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. కూజాలోని నీళ్లు గ్లాసులోకి వంపి నిమ్మరసం పిండి చక్కెర కలిపి తెచ్చింది. అతను దాన్ని తాగాడు. నిజంగా నీ చేతిలో అమృతం ఉందమ్మా అన్నాడు గ్లాసు బల్లపై పెడుతూ. మీరు అలాంటి మాటలే అంటారు. ఇన్నాళ్లకు నవ్వగలిగింది. చాలాసేపు మాట్లాడుకున్నాక సాయంత్రం మేడ దిగారు దంపతులు. మాట వరుసకు పలకరించారు. కాంత్ తనే కలుగజేసుకుని శ్రీనివాసరావుతో రేణు విషయం చర్చించాడు. ఇంట్లో కూర్చుని 24 గంటలు విచారిస్తూ కృషించిపోతే ఏం వస్తుంది? ఏదైనా కోర్సులో చేర్పించండి, లేదా కాలేజీలో చేర్పించండి. వసుధ కూడా మరీ పసిపిల్ల కాదు. ఏ కిండర్ గార్డెన్కు వెళ్తుంది. కాస్త విచారం మర్చిపోతుంది. ఆ మాటే నేను అన్నాను. సంగీతం సాధన చేయమన్నాను. మాస్టారు ఇంటికి వస్తారని వినలేదు. సంగీతం అంటే దీక్ష, ప్రశాంతత అవసరం. చదువు అంటే నలుగురిలో తిరుగుతుంది. 4 విషయాలు తెలుస్తాయి. ఆలోచించండి అన్నాడు. జేబులో డబ్బు కదలకుండా అందరూ ఉచితంగా సలహాలు ఇస్తారు. మాకేం ఎస్టేట్లున్నాయా, రాజ్యాలున్నాయా? నగదు ఉన్న మాత్రం ఒడిపించి దేశాలు పట్టాడు అల్లుడు. ఆయనకి వయసులో ఇంకెన్ని బాధ్యతలో. మాట అందుకుంది మధురాక్షి. చేరాక డబ్బుకి ఇబ్బంది అయితే మేము చేతనైన సాయం చేస్తాం. అందరూ నోటితోనే చేస్తారు. ఈసడించినట్టే అని వెళ్ళిపోయింది. సాయంత్రం పలహారం చేసి వెళ్తానని లేచాడు కాంత్. ఉండమనే ధైర్యం లేదు రేణుకకు. సాగనంపుతూ బయటి గుమ్మం వరకు వెళ్ళింది. రేణు, నిన్ను చూసిన క్షణం ఎటువంటిదో కానీ తెలియని ఆత్మీయత కలుగుతోంది. మన కట్టుబాట్లు, సాంఘిక నియమాలు స్వతంత్రంగా ఏ నిర్ణయము తీసుకొనివ్వవు. అందుకే ఒకటి గుర్తుంచుకో, అదెంత కష్టతరమైన పని అయినా చేస్తాను. ఇదివరకు ఒకసారి చెప్పాను. మళ్ళీ అనుమానం దేనికి? అభిమానవంతురాలవని. వసుధ చేతిలో 100 రూపాయలు పెట్టాడు. వద్దన్నయ్యా, ఇది నాకెంత మాత్రం ఇష్టం లేదు. తిరిగి ఇవ్వబోయింది. ఏదమ్మా, నా ముఖం చూసి చెప్పు. మా కోడలికి ఆ మాత్రం ఇవ్వలేనా? ఆ అభిమానం ఉంటే చాలన్నయ్యా అని నమస్కరించింది. ఆమె తల మీద చేయి వేసి 2 నిమిషాలు మౌనంగా ఉండి వెళ్ళిపోయాడు. తన చిన్నారి కుమారునితో భాగం పంచుకున్నందుకు రేణుకంటే ఎక్కడ లేని కక్ష బయలుదేరింది పిన్నికి. ఆమె విషయాలు పట్టించుకోవడం మానేసింది. అన్నం తప్ప ఇతరత్ర తిండి పదార్థాలు ఏవి వసుధకు కానీ రేణుకకు కానీ అందనీయటం లేదు. ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది? పెరట్లో కూరగాయ మొక్కలు వేద్దాం. చిన్న కొడవలు పట్టుకొని బయలుదేరింది. వెనుకాలే రేణుక వెళ్ళింది. 5 నిమిషాలు పనిచేయగానే ఆమెకు అలసట వచ్చి ఇంట్లోకి వెళ్ళింది. రేణుక నీలం చదును చేస్తూ వెంకయ్య సాయంతో విత్తనాలన్నీ పెట్టింది. ఈ లోపల చినుకులు ప్రారంభమయ్యాయి. త్వరగా ఇంట్లోకి వచ్చేసరికి పెద్ద గోల జరుగుతోంది. ఉయ్యాల బల్ల మీద కొడుకుని ఎత్తుకుని కూర్చున్న శ్రీనివాసరావు మనవరాల్ని దండిస్తున్నాడు. పసిపిల్లలనే జాలి కూడా లేదు. మధురాక్షి ఉయ్యాల తాడు పట్టుకొని నిల్చుంది. తీయి, మరో 5 తిండిపోతుదానా, గుంజిళ్ళు తీయమంటే తాతగారి వంక కొరకొరా చూస్తూ గుంజిళ్ళు తీస్తోంది వసుధ. రేణుక నిర్ఘాంతపోయింది. ఏమైంది నాన్న? ఎంత సహజంగా అడగబోయినా నిష్ఠూరం ధ్వనించింది. అంటే బాగానే ఉండు, నంగనాచి అన్నీ చేస్తోంది. వాడిని సైకిల్ మీద నుండి నెట్టేసింది. కొంచెంలో తప్పింది, లేకుంటే తల పగిలేది. అవునా వసు? కూతురు చేయి పట్టుకుంది. లేదు, వాడే పడ్డాడు. కొట్టకమ్మా. చేతులు అడ్డం పెట్టి రాగం తీసింది. చూడండి జానతనం, ఏడుస్తోంది. 4 గంటిస్తే అబద్ధాలు మానుతుంది. మధురాక్షి మిర్రిన చూసింది. కూతుర్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. మల్లె చెట్టు దగ్గర కూర్చున్నారు ఇరువురు. వసుధ చిత్రంగా తల్లి వంక చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? గుంజీళ్ళు నేను తీశాను. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. తల్లి కన్నీళ్ళొత్తింది. కూతుర్ని అలాగే పొదివి పట్టుకుంది. నాలాంటి దాని కడుపున ఎందుకు పుట్టావమ్మా? కూతురు కళ్ళు తుడిచింది. కూతురు కాళ్ళు రాసింది. అమ్మా, నాకు సైకిల్ కొనిపెట్టవా? సైకిలు మగపిల్లలు ఎక్కుతారమ్మా. ఆడపిల్లలు చక్కగా పనులు నేర్చుకోవాలి. అమ్మా, నాన్నెక్కడున్నారు? రేణుక ఉలిక్కి పడింది. ఈ పిల్లకి ఇదేం ఆలోచన? మరే పిన్ని, తాతయ్య, అదే నాన్న బుద్ధులు అన్నారమ్మా. నాన్న దూరదేశంలో ఉన్నారమ్మా. నీకోసం బొమ్మలు, కార్లు కొని తెస్తారు.
మరి అప్పుడు వెంకట్కి నేనేమి ఇవ్వను, సరేనా? అలా కాదమ్మా, అందరికీ ఇవ్వాలి. కూతురి బుగ్గలు ముద్దాడింది. మరి వాడిస్తాడేం? వాడంటే చిన్నవాడు, వాడి సైకిల్ లాక్కోవద్దమ్మా, తప్పు కదూ, నీ బొమ్మలతో ఆడుకో. బొమ్మలు తిరగవుగా. నిరాశగా చూసింది. ఆ మాట మార్చి ఏవో కథలు చెప్పి మరిపించింది. శ్రీనివాసరావు స్నేహితుడు, అతనితో సాయం పొందినతడు వసుధా వెంకట్కి 2 బొమ్మకార్లు తెచ్చాడు. కీ ఇస్తే తిరుగుతాయి. వసుధ సంతోషం అంతా ఇంత కాదు. దానికి కీ ఇచ్చి ఇల్లంతా తిప్పి చూడసాగింది. కేరింతలతో హాలు మారుమోగింది. వచ్చినతను కాసేపుండి వెళ్ళిపోయాడు. వెంటనే మధురాక్షి 2 కార్లు తీసి అలమారాలో పెట్టింది. పిన్ని, నా కారు, బిక్కమొహం వేసింది. తెలుసులేవే, కారు నీదని మహా సంపాదించినట్టు చెప్తున్నావు. ఎంతటి వస్తువు కూడా నలిపి నాశనం కావాల్సిందే. అతను అంత దూరం వెళ్ళి తెచ్చాడు. 4 ఏళ్లు భద్రంగా ఉంచితే పలానా వారు తెచ్చారు అన్న మాట ఉంటుంది అన్నది. ఆమె వివరణ అక్కర్లేదు వసుధకి. తన వస్తువు పోయిందనే బాధ తప్పితే మరేం తెలియదు. రాగం తీసింది. కాళ్ళు నేలకేసి కొట్టసాగింది. తల్లి ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా కారు అంటూనే ఏడుస్తూనే ఉంది. సాధారణంగా తల్లిదండ్రులు 4 గంటించి కోపం చల్లార్చుకుంటారు. తనేం పెట్టలేకపోయినా కొట్టడం దేనికని రేణుక అభిప్రాయం. 2 చెంపలు పగిలేలా 4 అంటిస్తే సరి. వెధవ ఏడ్పు. ఇప్పటి నుండే పందెం, హఠం. మధు, ఇవ్వరాదే, దానయ్య అన్ని పాడు చేశాడు. ఇది అంతే. శ్రీనివాసరావు మాటలు. ఊరుకుందరు, మీరు అలుసు ఇచ్చే అన్ని పాడు చేయించారు. భయభక్తులుండొద్దు. మధురాక్షికి పిల్లల మనసు అర్థం చేసుకునే తెలివున్నా రేణుకపై కక్ష తీర్చుకునే మార్గం అదే. సాయంత్రం వరకు వసుధ ఏడుస్తూనే ఉంది. అరణ్య రోదన అంటారే, అలాగే అయింది. అంత జాగ్రత్త చేసిన మధురాక్షి మరో వారం రోజుల్లో కొడుకు నామరూపాలు లేకుండా చేస్తుంటే చూసి ఊరుకుంది. కూతుర్ని తీసుకుని పెరట్లో వేసిన మొక్కలు కలుపు తీస్తూ పెద్దవాటికి పాదులు చేస్తూ గడుపుతోంది రేణుక. అమ్మా, నేను నీళ్లు పోయనా? ఉత్సాహంగా చెంబుతో నీళ్లు తెచ్చింది వసుధ. వర్షం వచ్చేలా ఉంది కన్నా, రాకుంటే రేపు పోద్దాం. మరి నేనేం చెయ్యాలి? తల్లి వీపు మీద ఒరిగి అడిగింది. ఇంతలో మధురాక్షి వచ్చింది. వసుధ, నీకెక్కడేం పనే? అవతల ఒక్కడే ఆడుకోవాలా? అక్క అంటూ ఏడుస్తున్నాడు. ఇంటి వాసం తీసి ఇచ్చినా మీ కోరిక తీరదే తల్లి, పద. రెక్కపట్టి ఈడ్చుకుపోయింది. వసుధ ఇష్టంగా వెళ్ళింది. రేణుక భయపడసాగింది. మళ్ళీ ఏం తగు వస్తుందోనని. అరగంట గడిచాక నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళింది. బయట వరండాలో 2 పిల్లలు అన్నీ మరిచి ఆడుకుంటున్నారు. వసుధ ముందు కూర్చుంది. వెంకట్ వెనక కూర్చున్నాడు. నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు. వారికి ఏం తెలుసు? తగు పెట్టుకున్న 6 నిమిషంలో మర్చిపోతారు అనుకుంది. వారినేమనక వంట ఇంట్లోకి వచ్చి మరిడమ్మకు సాయం చేయసాగింది. పోతులా ఉన్నావు, నువ్వెక్కితే సైకిల్ ఉంటుందే, వాడిని ఎక్కించి నెట్టమని చెప్పలేదు? కొంపలు అంటుకుపోయినట్టు వచ్చింది మధురాక్షి. వసుధను సైకిల్ మీద నుంచి లాగింది. అయితే నేను ఆడను. వెళ్ళి మూలకు నిల్చుంది. ఆడవు? ఎలా ఆడవో చూస్తాను. వీపు చిట్ట కొడితే సరి. ముందుకు వెళ్ళింది. వసుధ పరుగున వెళ్ళి తల్లిని వాటేసుకుంది. అమ్మాయ్, దాన్నిటి వదులు. మూరెడుందో లేదో, ఎన్ని బుద్ధులు! పిన్ని, దాంతో ఏంటి పందెం? చిన్నపిల్లలు ఆడమన్నప్పుడు ఆడరు, పాడమన్నప్పుడు పాడరు. వాళ్లకు మూడ్స్ రావాలి అన్నది రేణుక. అది ఆడుతుందో లేదో నేను తేల్చుకుంటాను. దాన్ని వదిలిపెట్టు. వెంకట్ లాంటిదే అది అని ఎందుకు ఆలోచించవు? వాడు ఆడుకోకపోతే మీకు బాధగా ఉంది. దాన్నలా అంటుంటే నాకు బాధగా ఉండదా? పెద్దల విషయంలో ఎలా ప్రవర్తించినా ఏం తెలియని పసిపిల్లలతో ఇంత కఠినంగా ఉండడం తగదు పిన్ని. అది ఆడాలి, సైకిల్ ముట్టుకోవద్దు. ఆంక్షలంటే ఎలా తెలుస్తాయి? ఎన్నో రోజుల నుండి పేరుకుపోయిన ఆవేశం వెళ్ళగక్కింది. మరీ పిల్లను అంత హీనంగా చూడటం సహించలేకపోయింది. అయ్యో తల్లి, నీకు ఇన్ని ఆలోచనలున్నాయి అనుకోలేదు. తమ్ముడు గిమ్ముడు అంటే నిజంగా ప్రేమ ఉందనుకున్నాను. నీ కూతుర్ని నీ దగ్గరే పెట్టుకో. దానికి పెట్టే తిండి ఏ బీద పిల్లకు పెట్టినా మహారాజులా ఆడుకుంటుంది. రారా వెదవా, మళ్ళీ ఈసారి అక్కా చెక్కాను చెప్తాను. కొడుకును లాక్కుపోయింది. ఏమిటే గొడవ? మేడ దిగొచ్చాడు శ్రీనివాసరావు. ఏముంది, ఇంట్లో అందరూ అధికారం చెలాయించేవారే. భయం ఉండాలని బెదిరిస్తే మీ కూతురు నన్ను దులిపేస్తోంది. అభిమానం ఉన్నట్టే అవతలకు పోయి బ్రతికే తెలివి కూడా ఉండాలి. ఎందుకు రేణు కయ్యమో? నువ్వు నెమ్మదిగా ఉంటావని అనుకున్నాను. కోపంగా చూశాడు శ్రీనివాసరావు. పిన్ని చెప్పిందే వేదమనుకుంటే నేను జవాబు చెప్పలేను నాన్న. 2 పిల్లలే, వాడితో ఆడాలి. సైకిల్ ఎక్కొద్దు అంటే అది వింటుందా? ఆ మాట పిన్ని అర్థం చేసుకోదేం? చాలే, పిన్ని మీ అమ్మ కంటే నయమే. పరిసరాల్లో చూస్తూ ఆడుకోనిస్తుంది. మీ అమ్మ నీ వస్తువులు ఇతరుల పిల్లలు చూస్తేనే మండిపడేది. ఎవరి పిల్లలు వారికి గొప్ప. తండ్రి నోట ఇటువంటి మాట, మరణించిన భార్యను నిందించడం. తనకు ఆ ఇంట్లో ఉన్న హక్కేమిటో అర్థమైపోయింది. మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. ఎంతైనా మగవారు అదిలిస్తే భయం ఉంటుంది. ఎలా వెళ్ళిందో చూడండి. నేనే ఆ మాట అంటే ఎన్ని మాటలు అనేదని
మధురాక్షి భర్త మాటల్ని మెచ్చుకుంది. ఇక నుండి నువ్వేం గొడవ పడకు, అందరినీ ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను. ఒరేయ్ వెంకట్, ఇలాంటి మడ్డి పిల్లలతో ఆడకూడదురా. ఇంకా ఓ సంవత్సరం పోనివ్వు, హాయిగా కిండర్ గార్డెన్ స్కూల్ ఉంది, ఆడుకుందువు గాని. కొడుకుని ఎత్తుకుని ముద్దాడినాడు. కాలం కూడా కడగండ్లున్న వారినే కాటేస్తుంది. విధి కూడా అలాంటి వారిపైనే కక్ష కడుతుంది. భర్త వస్తాడన్న ఆశ నిరాశ అయింది. తండ్రి ఇచ్చిన భూమి ఆధారం అనుకుని కాస్త నిశ్చింతగా ఉన్న రేణుకకు తండ్రి ఓ దుర్వార్త చెప్పాడు. రేణు హడావుడిగా వచ్చాడు. ఏమిటన్నట్లు చూసింది. నీకు ఇచ్చిన పొలం పెద్ద గొడవలో ఉందమ్మా. ఏం గొడవ నాన్న? నీకు తెలుసుగా, అది రజాకార్ల కాలంలో కొన్నాం. వెధవలు అప్పుడు తురకాళ్లకు భయపడి అమ్ముకుపోయారు. ఇప్పుడు మాదని గోల చేస్తున్నారు. అమ్మిన కాగితాలు లేవా? ఎందుకు లేవు? వాళ్ళ పక్షంలో ఓ దిట్టమైన లీడర్ ఉన్నాడు. 1000 రూపాయలకి ఎకరం ఒట్టి చెత్త భూమిలో అమ్ముడుపోతున్నాయి. 2000కు 6 ఎకరాల అని గోల. అప్పుడు అరిచే దిక్కే లేదు. స్టాంప్ కాగితం రాసిచ్చాడు. రిజిస్టర్ చేసుకుందామంటే పారిపోయారు. వచ్చాక నేను అంత శ్రద్ధ వహించలేదు. ఇంత అన్యాయం ఉంటుందని అనుకున్నానా? మరి ఇప్పుడెలా నాన్న? దిగులుగా చూసింది. అదే తోచటం లేదు. ప్లీడర్ని కలుసుకోవాలి. ఏమంటాడో. మన డబ్బు మనం తీసుకొని పొలం ఇవ్వటమో లేదా కోర్టుకెక్కడమో అవుతుంది. వారంతా ఏకమయ్యారు. మన పక్క ఊరి కరణం కొన్న పొలం అప్పుడే స్వాధీనపరుచుకున్నారు. వాడు తిరిగొచ్చాక చేస్తాను అంటే వారికే ఇచ్చాను. అదో పెద్ద పొరపాటైంది. చూడాలేమవుతుందో. ఆ మాత్రం తెలియదా? పెద్దమ్మ వెంట ఉండేవారిని బాగు చేయడం ఎవరితరం? ఆ పొలం మీ పేరు అలాగే ఉన్నా బాగుండేది. ఈ దురదృష్టం ఇంకెందరిని నాశనం చేయాలో. కోర్టుకెక్కండి. నేను నా పిల్లడు భిక్షమెత్తుకుంటాం. మధురాక్షి రుసరుసలాడింది. ఆమె గర్భవతి. తన సంతానానికి కావలసినంత రక్షణ కల్పించుకోవాలని ఆమె తాపత్రయం. నిజమే, నేను దురదృష్టవంతురాలిని నాన్న. పాపం అమ్మే తొందరపడింది అన్నది. మరేం చింతలేక నిశ్చింతగా ఉంది. తన సంకల్పంతో ఏం జరుగుతున్నాయి గనక జీవిత ప్రవాహంలో ఎంతవరకు కొట్టుకుపోవాలో అంతవరకు కొట్టుకుపోతాను అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. జీవితం మరీ దుర్భరమైంది. అటు కోర్టులో కేసు నడుస్తోంది. దాని విషయమై రోజు గొడవే. దెప్పని రోజు, శపించని క్షణమూ లేదు. గుండెలు రాయి చేసుకుని చెవిటిదై పిన్ని మాటలు సహిస్తూ తిరుగుతోంది. అత్తగారు చూడాలని ఉత్తరం రాయిస్తే కూడా వెళ్ళటం లేదు. అదో ఖర్చు. అంతా బుడిబుడి రాగాలతో ప్రేమ ఒలకబోసేవారే. మధురాక్షి గొనగడం తెలుసు. బండల ప్రాణం లేని బొమ్మలా తిరుగుతోంది. కష్టాలతో కాలానికి పనిలేదు. సాగిపోతూనే ఉంది. జూన్ 15న బడులు తెరిచారు. వసుధకు 4 సంవత్సరాలు అప్పుడే దాటాయి. ఏ ఆర్భాటము లేకుండా ఓ పలక కొని వీధిబడికి పంపింది. వసుధను చూసి మారం చేశాడని వెంకట్కు తోలు బ్యాగు, పలక, చక్కని బొమ్మల పుస్తకం వచ్చాయి. వాడి తమ్ముడు రమణికి ఉయ్యాల చుట్టూ ఆ బొమ్మలే. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దయవల్లే తనకు కుమారులు కలిగారని గట్టి నమ్మకం మధురాక్షికి. 2 కుమారులను తీసుకొని తిరుపతి వెళ్ళొచ్చింది. అతని పేర్లే పెట్టుకుంది. ఆమెకు ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తోంది. తన జీవన రాగంలో అపశృతిలా రేణుక కనిపించసాగింది. ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. వసుధకి ఫ్రాకులన్నీ పొట్టివయ్యాయి. కుట్టించమని అడిగే ధైర్యం లేదు. కింద పట్టీలు విప్పి తెల్లగుడ్డతో బార్డర్ కుట్టి తొడిగింది. బట్టతో కుట్టిన సంచి మెడకు వేసింది. అమ్మా, వెంకట్ ఇంట్లోనే ఉంటాడు. సంచి ఎందుకే? ఆ తోలు సంచి చాలా బాగుంది. ఆశగా దాని వంక చూసింది. అది ఆడపిల్లలు వేసుకోకూడదమ్మా, మగపిల్లలే వేసుకుంటారు. ఆడపిల్లలకి బట్ట సంచులే ఉంటాయి ఎంచక్క. పోమ్మా, అన్ని అబద్ధాలు. మా బడికిరా. ఎంతమంది ఆడపిల్లలు తోలు సంచులు వేసుకొస్తారో చూడు. నాకు బూట్లు కావాలి. మారాం చేసింది. రేణుక దగ్గర వారు వీరు వసుధ చేతిలో పెట్టిన డబ్బు 200 దాకా ఉంది. అది వాడితే ఇంకేమన్నా ఉందా? మధురాక్షి అహం దెబ్బతినదు. ఇంట్లో నిలబడి నీడ కూడా ఉండదు. తాతయ్య నడుగు, తెచ్చి పెడతారు అన్నది. తృప్తిగా వెళ్ళిపోయింది వసుధ. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శ్రీనివాసరావు ఉయ్యాల బల్ల మీద కనిపించాడు. తాతయ్య, మరే నాకు వెంకట్కు తెచ్చినటువంటి సంచి, బూట్లు కావాలి అన్నది ఆశనీపిడుగా. వాడి సంచి మీద పడిందే నీ కన్ను? సరేలే చూద్దాం నవ్వారాయన. వాడి సంచి మీదేనా? అన్నీ కావాలి. ఇది దుక్కలా ఉన్నది. వాడికంత ఓవల్టీన్ పాల్లో వేస్తే చాలు నాకు అంటుంది. వాడికి ఇస్త్రీ పెట్టిన బట్టలు వేస్తే చాలు నాకు అంటూ వస్తుంది. దీని దృష్టే కావచ్చు వాడు రోజు రోజుకు లోపలికి పోతున్నాడు. ఏయ్ వసు, అలా అడగొద్దు, తప్పు కదూ. మరి నాకు తినటానికి వద్దా? కళ్ళు మిటకరించింది. పిన్ని, బిస్కెట్లు, చక్కెర బిళ్ళలు అన్నీ వెంకటగాడికే. నాకైతే ఒట్టి పాలు. వాడికేం అందులో ఏమో వేస్తుంది. చూసారా దాని పొగరు? ఒసే, పావుసేరు బియ్యం అన్నం తింటావు కదే. నేను కూడా అంత తినను. పైగా వాడిని కళ్ళల్లో పెట్టుకుంటావు. పసిపిల్లను అన్ని మాటలెందుకంటావు పిన్ని? ఆకలైన దాహమైన అన్నమే అన్నట్లు. మరి ఒకే తిండి తినేవారు కాస్త ఎక్కువే తింటారు. చిరుతిండ్లు తినేవారి కడుపు చిన్నది. చూసారా మాటలు ఎలా ఉన్నాయో?
అవును, నా పిల్లలకి నేను పెట్టుకుంటాను. చేతనైతే సంపాదించి నీ పిల్లలకి పెట్టుకో. ఎవరికి తెలియని భాగోతమని అమ్మ అన్నీ చేసి కింద బంధుజనం ఉండగా మేడ మీదకి తెచ్చి పెడితే హాయిగా తినలేదు. ఇప్పుడు నా బిడ్డల్ని చూసి ఓర్వలేకపోతున్నావా? పిన్ని, కోపం ఉంటే నన్నను, మరణించిన మా అమ్మను ఎందుకంటావు? అంది తీక్షణంగా. ధర్మతల్లి అనేకులు అంటారు, నేనా? కాస్త బంధువులు వచ్చినప్పుడు అడుగు. నీకు తప్ప మరొకరికి ఇంత కడుపు నిండా అన్నం కూడా పెట్టిందేమో. నేను కాబట్టి ఈ జిడ్డునంతా భరిస్తున్నాను. పిన్ని గట్టిగా అరిచింది. లేని మాట ఏమన్నానని ఆ అరుపులు రేణు. ఇప్పుడు చూడు, ఏ కార్యమైనా బంధువులు స్నేహితులు వస్తారు. మీ అమ్మ ఎన్నడైనా ఎవరైనా ప్రేమగా చూసిందా? నిన్ను చూచిందిలే. ఇంటిలో 4 రకాల మనుషులుంటారు. ఒకరికి ఒకటి సరిపడిపోతే ఇంకొకరికి మరొకటి సరిపడుతుంది. అందరికీ అన్నీ కావాలంటే ఎలా వస్తాయి? ఆ పసిదానికి వయసుకు మించిన బుద్ధులు అదుపులో పెట్టు. మేమేమన్నా నీకు చేదుగా ఉంటుంది. శ్రీనివాసరావు కూడా కలగజేసుకున్నాడు. సంతోషం నాన్న, మీ విచక్షణకు ముచ్చటేస్తోంది. మంచో చెడో దాటిపోయిన అమ్మని గురించి అనుకోవటం అంత బాగుండదు. ఎవరికి ఏం చేయకపోయినా బ్రతికి ఉన్నన్ని రోజులు మీకు లోపం చేయలేదుగా. ఆ మర్యాదైనా గుర్తుకు లేదా? అయితే ఈరోజు పోట్లాటకు సిద్ధమై ఉన్నావన్నమాట. చురుగ్గా చూశాడు తండ్రి. కథ కొనసాగుతుంది.